మత్తూరులో 2 టీజర్ అయితే వచ్చేసింది భయ్య. ఈ టీజర్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి టీజర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. 2019లో వచ్చిన మత్తూరులకి ఇది సీక్వెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. శ్రీ సత్య, సునీల్, ఫరియా అబ్దుల్లా, శ్రీసింహ, వెన్నెల కిషోర్ అయితే టాప్ నాచ్ గా పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళ పార్ట్ 1లో యూనిక్ డైలాగ్ ఉంటుంది. అరే దొంగతనం చేయడం అంటే దాన్ని దొంగతనం అన్నారా, తస్కరించడం అని అంటారని చెప్పేసి ఆ డైలాగ్ కూడా దీంట్లో వాడారు. నాచులో సందీప్ రెడ్డి వంగని Q&A క్వశ్చన్లో ఒకరు క్వశ్చన్ అడుగుతారు అనమాట. అప్పుడు సందీప్ రెడ్డి వంగ దానికి ఆన్సర్ చెప్తుంటే ఆ క్వశ్చన్ అడిగిన వాడు విన్నాడు అనమాట. అరే నువ్వు క్వశ్చన్ అడిగినావు లేదా విన్నట్లే అని చెప్పేసి చెప్తారనమాట. ఆ డైలాగ్ కూడా దీంట్లో వెన్నెల కిషోర్ చేత చెప్పించారు. ఇంకో డైలాగ్ బాలబాబు డైలాగ్ కూడా చెప్పించారు అనమాట. నాకు సీరియస్ పార్ట్ 1లో హీరో డెలివరీ బాయ్ ఇప్పుడు ఏజెంట్ చేస్తారనమాట. సో ఏ పని చేసినా మనకు డబ్బులు అయితే సరిపోవట్లేదు ఏంటారు అని క్వశ్చన్ అడుగుతారనమాట. ఒకడు డ్రగ్స్ అడిగేటప్పుడు సో హేమలో దొరికిపోయారు, నీకు డ్రగ్స్ కావాలరా అని అడుగుతారనమాట. సో అది హేమ, సో అనేది పర్సనల్ అని చెప్పుకోవచ్చు, అది మీకు కూడా తెలుసు. సో ఈ విధంగా చాలా విధంగా అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ హై అయితే పెరుగుతుంది అనమాట. మత్తూరులో 1కి 2 ఇచ్చి పడేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీరియల్ని కూడా నా ప్రమోషన్ చేశారు భయ్య. నా కొడుకు సీరియల్ ప్రమోషన్ కూడా ఈ టీజర్లో చేయడం జరిగింది. సో అది కూడా వేరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మూవీలో సత్య, సునీల్, శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్ టాప్ నాచ్గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ బై కాళభైరవ అదిరిందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ రితేష్ రాణా ఎగ్జైట్మెంట్తో ఈ డైరెక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. మిగతా టెక్నీషియన్ చాలా బాగుంది. సో VFX కానీ కొన్ని సీట్లో షార్ట్స్ కానీ బాగా తీశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ టీజర్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.